హలో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలైపోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే ఏకంగా 17 వికెట్లు పడ్డాయి. సో ఈ సిరీస్ వన్ సైడెడ్ గా ఉండే ఛాన్సే లేదని చెప్పి ఫస్ట్ రోజే మనకు అర్థమైపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు టెంపరరీ కెప్టెన్ బుమ్రా. కానీ ఆస్ట్రేలియా బౌలర్స్ దెబ్బకి ఇండియన్ బ్యాట్స్మెన్స్ చేతులు ఎత్తేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా కేవలం 150 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసి డెబ్యూ మ్యాచ్ లోనే ఫస్ట్ ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇండియా ఈ మ్యాచ్ లో పై చేయి సాధించడం ఇంపాసిబుల్ అనుకునే టైంలో ఇండియన్ బౌలర్స్ విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా కెప్టెన్ బుమ్రా దెబ్బకి ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. కేవలం 18 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. కెప్టెన్ గా టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటిసారి 5 వికెట్స్ హాల్ని సాధించాడు. బుమ్రా మాస్టర్ క్లాస్ బౌలింగ్ కి సిరాజ్ ఇంకా డెబ్యూ బౌలర్ హర్షిత్ రాణా కూడా బాగా డిసిప్లైన్డ్ గా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియాని 104 పరుగులకి ఆల్అౌట్ చేశారు. దీంతో టీమిండియాకి 46 పరుగులు లీడ్ లభించింది. 150 లేదా అంతకంటే తక్కువ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చేసి లీడ్ సాధించిన 5th టీమ్ గా ఇండియా ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ ని ఓపెనర్స్ రాహుల్ ఇంకా జైస్వాల్ చాలా జాగ్రత్తగా మొదలుపెట్టారు. ఇప్పటి వరకు జరిగిన టెస్ట్ సిరీస్ లో T20 స్టైల్లో బ్యాటింగ్ చేసిన జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ లో చాలా జాగ్రత్తగా వికెట్ కాపాడుకుంటూ ఆడాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఆడినట్లే రాహుల్ కూడా ఆచితూచి అడుగులు వేస్తూ లీడ్ ని పెంచుతూ వచ్చాడు. వీళ్ళిద్దరూ సూపర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో 20 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో ఇండియాకి మొట్టమొదటి 100 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ లభించింది. నేను ఈ వీడియో చేసే టైంకి 172 పార్ట్నర్షిప్ అయితే వాళ్ళకుంది. పిచ్ కొంచెం బ్యాటింగ్ కి సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇండియా 350 కంటే ఎక్కువ లీడ్ అయితే ట్రై చేస్తుంది. సో ఆ 350 లీడ్ కనుక వచ్చిందనుకోండి, ఆస్ట్రేలియాకి మ్యాచ్ మీద పట్టు కోల్పోయినట్టే. ఏదేమైనా కానివ్వండి, టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్ళడానికి చావో రేవో లాంటి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా చాలా స్ట్రాంగ్ గా మొదలుపెట్టింది. సో ఈ పార్ట్నర్షిప్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.